నువ్వు లవ్ చేయాల్సింది, ప్రేమించాల్సింది మనుషుల్ని కాదు, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమలో పడిపోవాలి. నువ్వు దేవుని ప్రేమలో పడిపోయి ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. దేవుని వాక్యం మీద అంతగా అత్తుకొని ఆ ప్రేమలో పడిపోవాలి. దేవుని ప్రేమలో పడిపోవాలి తప్ప మనుషుల ప్రేమలో పడిపోకూడదు. మనుషుల ప్రేమలో పడిపోయి ఉన్నారండి, నువ్వు ఈరోజు చర్చికి బ్లూ డ్రెస్ వేసుకొనిరా అని వాడు చెప్తే వాంఛ ప్రకారం అవి వేసుకొని రాకూడదు చర్చికి. అర్థమైందా? నువ్వు పడాల్సింది దేవుని వాక్యం అనే ప్రేమలో. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ దేవుని వాక్యం, ఈ దేవుని వాక్యం రోజు చదువుతూ ఉండాలా. చదువుతూ ఉంటే ఈ దేవుని వాక్యమే నాకు ధ్యానం కలిగిస్తుంది, ఈ దేవుని వాక్యమే నాకు ఆరోగ్యం ఇస్తుంది, ఈ దేవుని వాక్యమే నాకు ఒక ఆయుధంగా మారిపోతుంది. అర్థమవుతుందా? మరి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా, చదువుతున్నావా? దేవుని వాక్యం మీద ప్రేమ పెంచుకోవాలా, మనుషుల మీద కాదు. వాడెవడో వచ్చి అమ్మాయి నీకోసమే బైక్ కొన్నాను అమ్మాయి, నువ్వు కనుక నాతో వస్తే, నన్ను పెళ్లి చేసుకుంటే బైక్ మీద తిప్పుతాను అమ్మాయి, ఊరంతా బైక్ మీద తిప్పుతాను, నీకోసం ఇల్లు కూడా కట్టించాను అమ్మాయి అనేసరికి ఈ అమ్మాయి జ్ఞానం ఉండేది, ఆలోచించదు. వాడు బైక్ కొన్నాడంట, నా కోసం ఇల్లు కట్టించాడు అని చెప్పి పల్టీ కొడుతుంది, ఫ్లాట్ అయిపోయింది. జ్ఞానం లేక. బాగా ఆలోచించు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మది కనుక నీవు వివేచన కలిగి, జ్ఞానం కలిగి దాన్ని భద్రం చేసుకొని ప్రవర్తించు. పాడు చేసుకోవద్దు జీవితాన్ని.